RTI Live News. Ask for right. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గ బెజ్జూరు మండల కేంద్రంలోని బెజ్జూరు రైతులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎదుట ఏవోను నిలదీస్తున్న రైతులు యూరియా ఇవ్వాలని లేదా గోదాం చూపెట్టాలని రైతులు ఆందోళన చేయగా గోదాం చూపెట్టిన ఏవో ఇక నుండి గోదాం వద్ద రైతులకు ఇస్తానని హామీ ఇచ్చి రైతులను జిరాక్స్ కాపీలను తీసుకురన్నారు. వచ్చేటప్పుడు రైతులు ఒరిజినల్ పట్టా పాస్బుక్ తీసుకురావాలని దళారులకు అవకాశం లేకుండా రైతులకు యూరియా సరఫరా చేస్తానని ఏవో సూచించారు. యూరియా వచ్చిన రోజు సమాచారం ఇస్తానని ఏవో నాగరాజ్ అన్నారు. మేము అక్కడ ఉన్నాం సార్ 200 మంది రైతులు ఇక్కడ ఊర్లు చౌకడ పెడితే 10 బస్తాలు అడుగులు పడతాయి. पूरा खाली राइट हो गया खाली अंदाज तो नहीं देती मेरे पास दुकान లాభం లేదు సగం వచ్చిన తర్వాత ఇచ్చిన లాభం లేదు మాట్లాడింది నువ్వు ఏం చెప్తావు ఇక్కడ లైట్ పెట్టు. ఆ లైట్ పెట్టిన తర్వాత చెప్పేది అది ఉంటాయి కదా ఛార్జింగ్ బల్బు అవి పెట్టు. ఏ లైట్ అయినా వచ్చిన అది కావాలి. మొన్న ఎస్ఐ సార్ 9:30 వరకు 7:30 వరకు కూడా నేను ఇంకా ఇష్టానికి ఉంటాయి సార్ కూడా ఈ తలకి 20 బస్తాలు పోయినా అని చెప్పింది. అది వచ్చే నీళ్ళ మీద 40 బస్తాలు ఉన్నాయని మా మార్కెట్లో చూసి ఇక్కడ లైవ్ లో నేను నిలబడ్డా ఫోన్ చేస్తే డబ్బులు ఎట్టిచ్చి తీసుకున్నది. కానీ ఇప్పుడు దానికి డిస్కస్ వద్దు. బస్తాలు వచ్చినాడు మాకు ఇక్కడ నిలబడి మనిషికి 2 ఇచ్చి ఇక్కడ తాళం ఇక్కడ ఉండి ఆడ తాళం వేసి ఎంతమంది రైతులు ఉంటారో అంతమంది పైసలు తీసుకొని బస్తాలు లెక్కడు మంది లెక్కడు మంచిగా ఎవరు తీసుకుంటారు పైసలు ఎన్ని రోజులు వచ్చినా మనిషికి ఒకటి వస్తలేదు. ఆ బస్తా ఇవ్వాలి. అది ఈ స్టాక్ మాత్రం నైట్లో పోయింది సార్. ఎందుకు మన వర్షం ఉంది అయినా అది అరగలేదు. అరే అనుమానం మధ్యాహ్నం అయిపోయింది మళ్ళీ నైట్లో పోయింది కొత్త ఒకవేళ టైం అయిపోతే క్లోజ్ చేసి ఎన్ని బస్తాలు మిషన్లు ఉన్నాయి అన్ని బస్తాలు లోపల పెట్టేసి పోతాం. సరేనా? ఎప్పుడైనా ఎప్పుడు వచ్చిన రావాలంటే మాకు కొడితే 150 లైన్ టోకన్ రాస్తారట. ఒకటి 2 రాసులు పెట్టుకుని నా దగ్గర పెట్టుకుని అప్సైడ్ ఇవ్వను. నా దగ్గర నా కార్లో పెట్టుకున్నా సరే 1 2 ఏమమ్మా అక్కడ ఉంటే లేదు వాళ్ళని పండ్ల
ఏమైనా అట 3 లోళ్ళు అడుగులు. హలో